కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు కేటీఆర్. 5 ఏళ్లలో ఒక్క మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. బండి సంజయ్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాజకీయాల కోసం దేవుడిని తాము ఏనాడు వాడుకోలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై వినోద్ కుమార్తో చర్చకు బండి సంజయ్ సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. వాళ్ళ తెలంగాణలో కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా గెలిచింది, 4 గెలిచింది. ఆ 4లో అగ్రగణ్యుడు మహానుభావుడు మీ కరీంనగర్ ఎంపీ గారు. ఎంత గొప్పవాడంటే ఆయన 5 ఏళ్లలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే మనకు క్యాలెండర్ గురించి మాత్రం మంచిగా చెప్పిండు. అన్నా ఈరోజు ఏం వారం అన్నా, ఏ దేవుని మొత్తమన్నా నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ దేవుని మొత్తమన్నా నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ దేవుని మొత్తమన్నా నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ దేవుని మొత్తమన్నా. ఈరోజు ఏం వారం అన్నా, రేపు ఏం వారం అన్నా. దీపాటి దానికి క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోతున్నా కరీంనగర్ వాళ్ళు. మీరు ఎంపీ ఎందుకు మీకు? నేనేమంటున్నా ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎట్లుందంటే, వాళ్ళు వచ్చినాకనే మనకు బొట్టు పెట్టు నేర్పించిండ్రు, వాళ్ళు వచ్చినాకనే మనకు గుళ్ళకోవడం అనేది అలవాటైంది, వాళ్ళు వచ్చినాకనే దేవుణ్ణి వాళ్ళే కొత్తగా ఏదో మనకు పరిచయం చేసిండ్రు అన్నంత బిల్డప్ ఇస్తారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం కూడా హిందువులమే, మనం కూడా హిందూ ధర్మాన్ని బలంగా నమ్మేటోళ్ళమే. కానీ వాళ్ళ లెక్క రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి ఎన్నడూ వాడుకోలేదు. యాదాద్రి కట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. దేవుణ్ణి ధర్మాన్ని శ్రద్ధతోని అకుంఠితమైన భక్తితోని కొలిచే వాళ్ళు దేవుణ్ణి రాజకీయాల్లో గుంజరు. ఇవాళ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్ గారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటుకి ఏం చేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా, కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు, స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు. వినోదన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రా. నువ్వేం చేసినావు నీ 5 ఏళ్లు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి? వినోద్ కుమార్ గారు ఏం చేసిండ్రో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున రా, చెప్పు. వచ్చి కావాలంటే మేమే హాల్ బుక్ చేస్తాం, మేమే మొత్తం ఇంతజాం చేస్తాం. రా, వచ్చి మా వినోదన్నతోని ఒక్క డిబేట్లో, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, హిందీయా ఇంగ్లీషా తెలుగా నీ ఇష్టం. ఏం మాట్లాడతారు పోయి నాకు అర్థం కాదు.